హాయ్ గాయ్స్, మీకు ఈరోజు నంద్యాల సాయిబాబా గుడి చూపిస్తాను. ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నారు. ఇక్కడ తులసి కోట ఉంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. లోపల సాయిబాబా ఉన్నారు. చూడండి, మీరు కూడా బాబా దర్శనం చేసుకోండి. ఈ గుడి ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. జంబుల పరమేశ్వరి దేవి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ గుడిలో ఇలా బాబా విగ్రహం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతుంది. వేరే గుళ్ళల్లో అయితే అలో చెయ్యరు. ఇది బాబా పల్లకి సేవ. ఈ టెంపుల్లో ప్రతి గురువారం రోజు ఈ పల్లకి సేవని గుడి చుట్టూ తిప్పుతారు. ఈ పల్లకి మీరు కూడా మొయ్యొచ్చు. ఇక్కడ రావి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి ఇంకొక విగ్రహం ఉంది. ఇది గుడి వెనకాల సైడ్ ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ అని రాశారు బంతి పూలతో. ఇది సాయిబాబా దుని. ఇందులో కొబ్బరికాయలు వేస్తారు. సాయిబాబాకి ఈ దుని అంటే చాలా ఇష్టము. ఇక్కడ హోమాలు చేస్తారు. ఇక్కడ నాగమయ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడికి మాతో పాటు మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చింది. ఇక్కడ నందా దీపం ఉంది. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి రాముడికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చూడడానికి వచ్చాము మేము కూడా. ఇక్కడ పానకము, వడపప్పు ప్రసాదాలు పంచుతున్నారు. ఈ ప్రసాదాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను మా తమ్ముడు 2 గ్లాసుల పానకం తాగేశాము. శ్రీరామనవమికి ఈ ప్రసాదాలు స్పెషల్. ఎక్కడైనా ఈ ప్రసాదాలే ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పానకము, వడపప్పు మరకి మంచిగా ఒళ్ళకి చల్లదనాన్ని ఇస్తాయి. ఇక్కడ కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కళ్యాణం అవ్వడానికి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. జనాలు ఇంకా ఎక్కువ రాలేదు. చైర్స్ అన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కళ్యాణం స్టార్ట్ అయింది ఇప్పుడు. కళ్యాణంకి రామ సైడ్ ఒక జంట, సీత సైడ్ ఒక జంట కూర్చున్నారు. ఇలా 2 జంటలు కలిసి రాముల వారి కళ్యాణం చేస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్లోకి వచ్చేసరికి శ్రీరామనవమి అయిపోయి ఉంటుంది అని చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించండి. మధ్యలో టవల్ పెట్టి స్వామివారికి అండ్ అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. పెళ్ళిలో ఇది ముఖ్యమైనది. ఈ జీలకర్ర బెల్లము కరెక్ట్ ముహూర్తం టైంలో పెట్టి ఇస్తారు. ఇక్కడ పూజారి చాలా మంచి మాటలు చెప్పారు మాకు. జీలకర్ర బెల్లం లాగా 2 కలిస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచిగా ఉంటారనేసి ఇలా చేస్తారు ప్రతి పెళ్ళికి. డెకరేషన్ గుడిలో చాలా బాగా చేశారు. ఈ గుడిలో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ లాగా కలిసిపోయి డెకరేషన్స్ చాలా బాగా చేస్తారు అన్నిటికీ. ఈ గుడిలో ప్రతి పండగ చేస్తారు అండ్ ప్రతి పండగ మంచిగా అందరూ కలిసిపోయి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ గుడిలో ప్రతి గురువారము అన్నదానం ఉంటుంది.
ఈ గుళ్ళో మ్యారేజ్ డేస్, బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్ అన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనము ఎనీ అకేషన్స్కి మీరు అన్నదానం చేయాలి అనుకుంటే మీరు మనీ ఇస్తే వాళ్ళు అన్నదానం చేపిస్తారు మీ పేరు మీద. ప్రతి గురువారం 11:30కి బాబా హారతి ఉంటుంది. గురువారం 7 గంటలకి పాలాభిషేకం ఉంటుంది. ఇక్కడ పూజారి తాడిబొట్టు చూపించి అందరికీ నమస్కారం చేసుకోమన్నారు. రామ ఇప్పుడు సీతకి తాడి కట్టే సమయం అయ్యింది. మీరు కూడా రామ సీత పెళ్ళి చూడండి. అయ్య మంత్రాలు చదువుతున్నారు. సీతారాములకి తలంబ్రాలు పోస్తున్నారు. గుడికి వచ్చిన ప్రతి ఒక్కరితో సీతారాములకి తలంబ్రాలు వేయిస్తున్నారు. మేము కూడా వెళ్ళి తలంబ్రాలు వేసాము సీతారాములకి. ఇక్కడ స్వామివారి కళ్యాణంని వీడియోస్ తీసుకుంటున్నారు అందరు లోపలికి వెళ్ళి. ఇప్పుడు స్వామికి హారతి ఇస్తున్నారు. మీరు కూడా హారతిని దర్శించుకోవండి. ఇక్కడ సీతారామని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.